అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలకు, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి. గౌతమ్ రాజు గారు సినీ కామెడీ యాక్టర్. గౌతమ్ రాజు గారు వంగా గీత గారు పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి వంగా గీత గారు మరి ఆమె ఎప్పుడైనా ఏ రోజైనా కానీ ఎవరికైనా సహాయం చేసిండ్రా? చేయలేదు. ఆమె చాలా మంచి వ్యక్తి కావచ్చు, కానీ ఎవరికైనా సహాయం చేశారా? మరి ఎవరికి చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల మాత్రం ఓడిపోయినా కానీ పేద కౌలు రైతులకు 30,000 కుటుంబాలకి 1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఇచ్చాడు. మరి ఏ రోజన్నా ఒక వంగా గీత గారు కానీ, మీరు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజన్నా కానీ చనిపోయిన కుటుంబాలకు సహాయం చేశారా? చెయ్యలేదు. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం తాగి చనిపోయారు కదా కుటుంబాలకి. వాళ్ళకి ఏమన్నా ₹1 కాకపోతే ₹1 పంచిచ్చాడా? చెప్పండి. ఏం చేయలేదు. లేక మీ సొమ్ము కానీ, మీ బాబు సొమ్ము కానీ ఏమన్నా ఇచ్చారా? గౌతమ్ రాజు గారు కొంచెం చెప్పండి. ఏమీ ఇవ్వలేదు. మరి బటన్ నొక్కుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెచ్చిచ్చిన డబ్బులు ఎక్కడి? కేంద్రం నుంచి తెచ్చిచ్చినాయే కదా, కేంద్రానికి పోయి తీసుకొచ్చే డబ్బులే కదా. ఆ డబ్బులు మొత్తం కూడా ఎవరి మీద భారం పడుతుంది? రాష్ట్ర ప్రజల మీదేగా, రాష్ట్ర ప్రజల మీదే. మరి ఆయన సొంత ఆస్తులు కానీ ఎక్కడైనా తీసుకొచ్చారా? మీ సొంత ఆస్తులు ఏమైనా తీసుకొచ్చి పెట్టారా? లేక వంగా గీత గారు ఏమన్నా సొంత ఆస్తులు తీసుకొచ్చి ఏమన్నా ఎవరికన్నా ₹1 ఇచ్చారా? వంగా గీత గారు తనంతట్టు తను 2 సార్లు 3 సార్లు పోటీ చేసి గెలిచారు. ఆమె సంపాదించుకుందే కానీ ఒక రాష్ట్రంలో కానీ తన నియోజకవర్గంలో కానీ ఏమీ కానీ అభివృద్ధి చేసిన వ్యక్తి మాత్రం కాదు, చేయలేదు. మరి ఎక్కడన్నా ఎప్పుడన్నా చేసి ఉంటే ఒకసారి చెప్పి చూపించమను. ఎక్కడ రోడ్లు అయినా కానీ, పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ తను పోటీ చేసి గెలిచిన నియోజకవర్గాల్లో ఎక్కడే కానీ చేయలేదు, ₹1 ఇవ్వలేదు. కానీ మీరు సింపతి పొందడానికి మీరు మాట్లాడే పనితనం ఇది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన డబ్బుతోని తన సొంత పిల్లల కోసం దాపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి రైతులకు, చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం కింద చెల్లించాడు. మరి మీరు కానీ, ఆయన కానీ, ఆమె కానీ ఎవరైనా ఇచ్చారా? ఎవరికైనా కొంచెమన్నా సహాయం చేశారా? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర అని చేశాడుగా. మరి ఓదార్పు యాత్ర అప్పుడు ఎవరికైనా ₹1 పంచియడం కానీ ఏమన్నా చేశారా? ఒత్తొత్త కళ్ళు నూరి తుడిచేసి వచ్చిన వ్యక్తి కానీ ఎవరికి సహాయం చేసిన వ్యక్తి మాత్రం కాదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 5 సంవత్సరాలు తను సంపాదించుకున్నదే కానీ ఒక ప్రజలకు ₹1 ఇచ్చిన వ్యక్తి మాత్రం కాదు. ఏంటంటే కేంద్రంలో డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు తీసుకొచ్చి బటన్ నొక్కారు. ఆయన చేసిన పరిపాలన ఇది. రాష్ట్రం మీద, జనాల మీద భారం వేశారు. మీరు కట్టండి అని చెప్పిన వ్యక్తే కానీ ఈ వంగా గీత గారు కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ ఎక్కడున్నారో ఏం చేశారో ఎవరికి తెలియని పరిస్థితి. ఈరోజు వచ్చి అధికారంలోకి రావాలంటే ఎలా వస్తారు? ఎలా ఓట్లేస్తారు? కొంచెం చెప్పండి. తను సొంత చెల్లెమ్మే షర్మిల గారే మా అన్నకు ఓటు వేయొద్దు, ఎవరు ఓటు వేయొద్దు, గెలిపించొద్దు, ఆయనకి పరిపాలన చేత కాదు, అభివృద్ధి చేయడం చేత కాదు, మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు అని చెప్తున్నది. ఒకసారి ఆలోచించండి. ఎవరికన్నా ఏమన్నా సహాయం చేశారా? ఎవరికి చేయలేదు. గౌతమ్ రాజు గారు కొంచెం ఆలోచించుకొని ఇలా మాట్లాడడం సహజమైనది కూడా కాదు, మంచిది కాదు. కొంచెం తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన డబ్బులు ఎంతో కృషి చేసి ఎంతో నష్టపరిహారం కింద కట్టాడు. అలా చేసిన వ్యక్తులు మాత్రం ఎవరు లేరు. ఇదే విధంగా చాలా వీడియోలు కూడా మాట్లాడాను, చెప్పాను. అలా చేసిన వ్యక్తులు ఎవరూ లేరు. ఒకరి మాట విని మాత్రం ఇలా చెప్పడం మంచిది కూడా కాదు. అలాగే పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఈ జనసేన గాజు గ్లాస్కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా
ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. ఆయన చాలా మంచి చేస్తాడు. ఒక పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత, ఒక అధినేత పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను గెలవాలి, నేను బాగా అభివృద్ధి చేస్తాను, ఎవరు చేయలేని విధంగా నేను చేస్తాను అంటే చాలా సంతోషపడవలసిన విషయము. ఇటువంటి గౌతమ్ రాజు గారి మాటలు కానీ, వంగాగీత గారి మాటలు కానీ, ఒక అధికార పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటలు మాత్రం ఎవరు వినవద్దు. దయచేసి మీ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిందిగా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గాజు గ్లాసు గుర్తుకి గెలిపించండి. ఈ 21 ఎమ్మెల్యేలు 2-3 ఎంపీలు ఉంటారు, వాళ్ళను కూడా గెలిపించవలసిందిగా ఒక వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలను వాళ్ళు భారీ మెజార్టీతో గెలిపించండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ నియోజకవర్గం ప్రజలకి, ఈ జనసేన పార్టీ నియోజకవర్గం ప్రజలకి, ఎంపీలకి, ఆ నియోజకవర్గం ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి, మన రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా దయ ఉంచి ఆ ఎమ్మెల్యేలను గెలిపించండి భారీ మెజార్టీతో అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.